యేసుక్రీస్తు వారు మొత్తము 33.5 సంవత్సరాలు ఈ ప్రపంచంలో ఉన్నారండి. 33.5 సంవత్సరాలే ఉన్నారనమాట. అంటే యవ్వనంలోనే దేవుడు ఆయన్ని తన వైపునకు లేపుకున్నాడు. అయితే యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు మాత్రమే స్వార్థ ప్రకటించారు. యేసుక్రీస్తు వారు కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి గురించి ఖురాన్లో కూడా ఉంది. యేసుక్రీస్తు గారి పుట్టుక పరిశుద్ధమైనటువంటిది, యేసుక్రీస్తు గారి రెండో రాకడ కూడా ఉంది. యేసుక్రీస్తు వారి గురించి మేము నమ్ముతాం కదా. ఒక ముస్లిం గా యేసుక్రీస్తు వారిని నమ్మితేనే నేను పరిపూర్ణమైన ముస్లిం అవుతాను. అందరికీ నమస్కారం. యూట్యూబ్కి స్వాగతం. మనం చూసినటువంటి యూట్యూబ్లో బ్రదర్ సిరాజ్ రెహమాన్ గారు ఎంతో చక్కని విషయాలు యేసు ప్రభుల వారి గురించి తెలియచేశారు. యేసు ప్రభు పరిశుద్ధుడని, ముస్లిం ప్రపంచం కూడా నమ్ముతుంది అని, యేసు ప్రభును నమ్మని వాడు ముస్లిమే కాదని నిజంగా మరి యేసు ప్రభును ఎంతగానో నమ్ముతున్నారు. కానీ యేసు ప్రభు ఎందుకు వచ్చాడు భూమి మీదకి అని, ఏమేమి బోధలు చేశాడు, ఏం చెప్పాడు అనేటువంటిది కూడా మరి ఆ యొక్క ఇంపార్టెన్స్ తీసుకుంటే ముస్లిం ప్రపంచానికి ఆ నిత్య రాజ్యము లేక ఎటర్నల్ లైఫ్ లేక ఆ పరలోకము మోక్ష భాగ్యము కూడా వారికి దొరుకుతుంది అని యేసు క్రీస్తు ప్రభుల వారు, నేను ఇంకొకటి కూడా విన్నాను, ఆయన భూలోకానికి తీర్పు తీర్చడానికి వస్తున్నాడని విన్నాను. కాబట్టి యేసు క్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వస్తే తీర్పు తీరిస్తే దేన్ని బట్టి తీర్పు తీరుస్తాడు? మహమ్మద్ గారు చెప్పినటువంటి ప్రవక్త మహమ్మద్ గారు చెప్పినటువంటి బోధనలు బట్టా, లేక యేసుక్రీస్తు ప్రభుల వారు బోధించిన బోధనలు బట్టా తీర్పు తీర్చేది? దేన్ని బట్టి తీర్పు తీరుస్తాడు? నిజంగా ఇప్పుడు తీర్పు తీర్చడానికే మనం ఎక్కువ భయపడాలా. ఆయన వచ్చి ఏం తీర్పు తీరుస్తాడు? ఆయన తీర్పును బట్టే నరకమా పరలోకం అనేటువంటిది మనకు నియమించబడి ఉంది. కాబట్టి ఆయన రాబోయేటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు త్వరలో రాబోతున్నారు. వచ్చి సర్వ ప్రపంచానికి తీర్పు తీరుస్తాడని క్రైస్తవ ప్రపంచం కూడా నమ్ముతూ ఉంది. కాబట్టి ఎక్కువ సంఖ్య ఉన్నది మరి ముస్లిమ్స్, క్రిస్టియన్స్. కాబట్టి ఎక్కువ ప్రపంచంలో ఉన్న జనాభా నమ్మేది యేసు ప్రభు రాకడను నమ్ముతూ ఉంది. కాబట్టి ఆయన రాకడలో మనము ఎదుర్కోవాలి అంటే, ఆయన ఎదుట నిలబడాలి అంటే ఎవరి బోధనను బట్టి యేసు ప్రభు తీర్పు తీర్చబోతున్నాడు? యేసు ప్రభు ఆయన చెప్పిన మాటలు, ఆయన ఆజ్ఞలు, ఆయన బోధనలు, ఆయన నియమించిన నిబంధనలు, నియమాలు, వీటిని పాటించమని చెప్పిపోయాడు. కాబట్టి మరి వాటిని బట్టి తీర్పు తీరుస్తాడా, లేక మరి మహమ్మద్ గారు వారు బోధించిన బోధనలు బట్టి, దేన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? కనుక నేను ఎక్కువ శాతము మరి ముస్లిం సహోదరుల ద్వారా వినేది ఏంటంటే, మహమ్మద్ గారి బోధనలే, వారు చెప్పినటువంటి నియమ నిబంధనలే ఎక్కువ నేను వింటూ ఉన్నాను. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు తీర్పు తీరిస్తే ఆయన ఎన్నో బోధనలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావడానికి ఎన్నో చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ఈ చరిత్ర ఆధారాలతోటి ఈ లోకానికి వచ్చాడు. అనేకమైనటువంటి బోధనలు బోధించాడు. నిత్యత్వానికి, నిత్య రాజ్యానికి వారసత్వం కొరకు, ఆ పరలోక రాజ్యం చేరుట కొరకు మరి ఎన్నో విషయాలు చెప్పాడు ప్రభుల వారు. జాగ్రత్త పడండి అని చెప్పాడు. ఉపమాన రీతిగా ఎన్నో చేశాడు. మరి వీటికి అన్నిటికీ ప్రాధాన్యత ఎక్కడ నేను మరి వినలేదు ముస్లిం సహోదరుల ద్వారా. కనుక మరి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చిందంటే తీర్పు తీరుస్తాడు. ఆయన తీర్పును బట్టి నిత్య రాజ్యమునికి వెళ్ళేది, నిత్య నరకానికి వెళ్ళేది మరి ఆయన ద్వారానే ఉంటది. కాబట్టి దేన్ని బట్టి మనము నిత్య రాజ్యానికి వెళ్ళవచ్చు. అయితే నా అవగాహన బట్టి మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన బోధించిన బోధనలు ఎంతో సత్యమైనవి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనక. అల్లా పరిశుద్ధుడు, ఈయన కూడా పరిశుద్ధుడని బ్రదర్ సహోదరులు సిరాజ్ రెహమాన్ గారు చెప్పారు. నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా పరిశుద్ధులే. ఆయనకు జన్మ పాపం అంటలేదు, కర్మ పాపము లేదు. ఆయన పరిశుద్ధుడు. అందుకే ఖురానులో కూడా ఆయనకు పేరు పెట్టబడింది రూహల్లా అని. అల్లా యొక్క ఆత్మే ఈసాగా వచ్చాడని రూహల్లా అని ఉంది, కలముల్లా ఉంది, నూరల్లా ఉంది. ఆయన అల్లా యొక్క వాక్కై ఉన్నాడని, అల్లా యొక్క వెలుగై ఉన్నాడని ఎంతో మంచి ఆయనకు
దైవ సమానమైనటువంటి బిరుదులు ఇవ్వబడినవి. ఆయన నిజముగా దేవుడని కూడా మరి క్రైస్తవ ప్రపంచం నమ్ముతూ ఉంది, శరీరధారిగా వచ్చినటువంటి దేవుడని. కానీ ముఖ్యంగా ఏంటంటే, మరి అంత గొప్పవాడు దేన్ని బట్టి తీర్పు తీరుస్తాడు? ఆయన చెప్పిన బోధనలు అనుసరిస్తున్నారా లేదా? ఆయన చెప్పిన బోధనల ప్రకారం జీవిస్తున్నారా లేరా? అలాగున దేవునికి నమ్మకంగా పరిశుద్ధంగా జీవించాలని ఆయన ఎన్నో విషయాలు చెప్పాడు. మరి ఆ విషయాలు కూడా మనం అనుసరించాల్సిన అవసరం ఉంది. మరి ఈనాడు క్రైస్తవ ప్రపంచం గుర్తించడమే కాదు, మరి ముస్లిం ప్రపంచం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి బోధనను గుర్తించి వాటిని అనుసరించి జీవించినట్లయితే అందరి జీవితాలు ధన్యమైతాయని నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి మరి ఇంత ఇంపార్టెన్స్ మరి యేసు ప్రభుకు ఇస్తున్నటువంటి ముస్లిం ప్రపంచము ఆయన బోధనలు కూడా గుర్తించి వాటి ప్రకారం జీవించడం నేర్చుకుంటే మంచిది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట సెలవిచ్చాడు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసినా వరదలు వచ్చినా గాలి విసిరినా ఆ ఇంటి మీద పడినా ఆ ఇల్లు పడిపోదు అన్నాడు. అంటే భద్రత, అంటే శరీరానికి భద్రత, ఆత్మకు భద్రత కూడా ఉంటుంది ఆయన మాటల ప్రకారం జీవిస్తే. ఇది సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయాన తనతో నోటితో చెప్పినటువంటి మాటలు కనుక మరి అటు యేసు ప్రభు మాటలు ఏవైతే ఉన్నాయో, అంటే దాదాపు న్యూ టెస్టిమెంట్ అంతా కూడా 4 సువార్తలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తలలో యేసుక్రీస్తు ప్రభుల వారి బోధనలు ఉంటాయి. ఆ బోధనలు ఏం చెప్పాడో మరి క్రైస్తవ ప్రపంచంతో పాటు ముస్లిం ప్రపంచం అంతా కూడా వాటిని చదివి విని వాటి ప్రకారము జీవించితే బాగుంటుందని, అంత ప్రాముఖ్యమైనటువంటి యేసు ప్రభు ఆయన తీర్పు తెచ్చడానికి కూడా రాబోతున్నాడు. కాబట్టి ఆయన బోధనలు కూడా విని వాటిని అనుసరిస్తే చాలా మంచిది. ఆత్మ పడిపోకుండా ఉంటుంది, శరీరం పడిపోకుండా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇది మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను. వీక్షకులందరూ కూడా గుర్తించి మరి యేసు ప్రభు ప్రాముఖ్యతను, ఆయన బోధనల ప్రాముఖ్యతను తెలుసుకొని ఆయన రాకడలో అందరూ కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలని నేను కోరుకుంటున్నాను. అందరికి అర్థమైంది. మరి నిత్యము యూట్యూబ్ని వీక్షిస్తుండండి. నిత్య సత్యాలు తెలుసుకొని సర్వసత్యమును నడిపించబడి ఆ సత్యస్వరూపుని దర్శించుకోవడానికి సిద్ధపడండి. అట్టి కృప దేవుడు మీకు అందరికీ తోడైండును గాక.